అసెంబ్లీలో పెట్టిన బీసీ బిల్లును వెంటనే అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జి సత్యం డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ బిల్లుకు అఖిలపక్ష మద్దతు కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుజ్జ సత్యం మాట్లాడుతూ బీసీలకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు 29% నుంచి 42%, స్థానిక సంస్థల రిజర్వేషన్లను 20% నుంచి 42% పెంచుతూ 2 బిల్లులు పాస్ చేయడం చారిత్రాత్మకమన్నారు. బీసీ బిల్లుపై వెంటనే చట్టం చేసి ప్రభుత్వం 2 జీవోలు జారీ చేయాలన్నారు. ఈ బిల్లులను కేంద్రానికి పంపి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూడడం సరికాదన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. బీసీ ఎస్సీ ఎస్టీ కాలేజీ హాస్టళ్లు, బీసీ గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు, పేదలకు ఇళ్లు నిర్మించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అసెంబ్లీలో ఉన్న అన్ని పక్షాలు, అది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పార్టీ అయినా అందరూ కూడా ఏకపక్షంగా ఎలాంటి అభిప్రాయ భేదం లేకుండా, మరి జాతీయ పార్టీలు బీజేపీ అయినా ఇంకో పార్టీ అయినా రాష్ట్రం వేళ వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్ ఉంటే ఇక్కడ బిల్లు పాస్ అయినప్పుడే చెప్పాల్సి ఉంటుంది. బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఆమోదించేటప్పుడు అక్కడ జాతీయ కేంద్రంలో అయినా ఒక పార్టీకి ఒకే విధానం ఉండాలి. అండ్ అలాగే తమిళనాడులో ముస్లిం రిజర్వేషన్లను బీసీలోనే కలిపి బీసీ బిల్లు ఏర్పాటు చేయడం జరిగింది. అవును, అదే కదా, ఇది కూడా అక్కడే కదా. 19% తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లును మీరు పరిశీలిస్తే ద్వారా ఒకటే చెప్తున్నాం, మీరు మళ్ళీ ఈ పద్ధతుల్ని బీసీ సంక్షేమానికి సంబంధించిన పద్ధతుల్ని పునఃసమీక్షించండి. బడ్జెట్లో వాళ్ళకి కావాల్సిన కేటాయింపులు చేయండి. హాస్టల్కి సంబంధించిన అద్దె భవనాలన్నింటినీ అద్దె భవనాలకు సంబంధించిన బకాయిలవి చాలా బకాయిలు పేరుకుపోయి మొన్న ఈ మధ్య పరీక్షలకు ముందు చాలా హాస్టళ్లు విద్యార్థులను బయటికి పంపించే పరిస్థితి వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితి రాకుండా ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవన్నీ కూడా బీసీలకు సంబంధించిన సమస్యల్ని ఇమ్మీడియట్గా తక్షణం మీరు వీటి పరిష్కరించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. 100% రిజర్వేషన్ బిల్లుకు న్యాయపరమైన ప్రక్రియలు, రేపొద్దున న్యాయపరమైన సవాళ్లు, ఏ విధమైన భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు రాకుండా దీన్ని న్యాయపరమైన పరిరక్షణ కోసము రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పొందుపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంట కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వారు మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి మనం రాజ్యాంగంలో పొందుపరిచే అవసరం ఉంది. దీనికి బీసీ సంఘాలు మేమంతా మీ వెంట నడుస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మీరు వాగ్దానం ఇచ్చారు కామారెడ్డి డిక్లరేషన్లో, మీ వాగ్దానాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు నమ్మిర్రు. ఆ నమ్మి మీ పార్టీకి ఓటేస్తేనే మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు. మరి అమలు చేసే బాధ్యత, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా 42% రిజర్వేషన్లు ఇచ్చే బాధ్యత మీ పైన ఉంది. దాన్ని అమలు చేసే బాధ్యత మీ పైన ఉంది. దానికి సంబంధించిన మద్దతు ఉద్యమించే బాధ్యత బీసీ సంఘాలుగా మా పైన ఉంది. మరి మీరు మీ చేతిలో ఉన్నవి, మీ వైపు ఉన్నవి మీరు అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి చేసే ఉద్దేశంలో ఉన్నాం. మేమంతా కూడా మీ వెంట నడుస్తాం. మీరందరూ కూడా ఆర్ కృష్ణ గారు 19వ తేదీన ఢిల్లీలో స్పష్టంగా చెప్పారు, రేవంత్ రెడ్డి గారు మీరు అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీ రండి, మేమందరం కూడా మీ వెంట ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం కూడా ఏమి వెనక్కిపోదు. ఈ విషయంలో కిషన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా ఈ బిల్లుకు మద్దతు చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో కూడా బీజేపీ ఈ బిల్లుకు మద్దతు చెప్పింది. కాబట్టి జాతీయ పార్టీకి రాష్ట్రంలో ఒక విధానం, జాతీయపరమైన ఒక విధానం అంటూ ఉండదు. కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అన్ని రకాలుగా ఒప్పిద్దాం. మీరు గడిచిన చరిత్ర చూస్తే 1994లో తెలంగాణ తమిళనాడు ప్రభుత్వం అక్కడ 69% స్థానిక సంస్థల రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 69% రిజర్వేషన్ బిల్లును పాస్ చేసింది. పాస్ చేసిన వెంటనే అక్కడి కోర్టు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు న్యాయపరమైన సవాళ్ళు వస్తే అక్కడ ముఖ్యమంత్రి జయలలిత గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారితో చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి షెడ్యూల్ 9లో చేర్చడం జరిగింది. ప్రతి బిల్లు కూడా దాని సంపూర్ణమైన న్యాయం దక్కాలంటే, దాని ఫలాలు దక్కాలంటే దానికి కొన్ని ప్రాసెస్లు ఉంటాయి, న్యాయపరమైన ప్రక్రియలు ఉంటాయి. ఈ ప్రక్రియలన్నింటినీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత, దాన్ని మీరు రూపొందించాల్సిన బాధ్యత, ముందుండాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మీరు రాజకీయపరమైన బీసీలకు ఇబ్బంది కలిగించే రాజకీయపరమైన అజెండాలతోటి, మీరు రాజకీయ బ్లేమ్ గేమ్ తోటి ఒక పార్టీ మీద ఇంకో పార్టీ మీద చూసి ఇలాంటి పనులన్నీ కూడా మానుకొని మీరు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దీన్ని వెంటనే
మీ పరిధిలో ఉన్న వాటిని మీరు అమలు చేయండి. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి షెడ్యూల్లో పొందుపరిచే కార్యక్రమాన్ని కూడా మనం ముందు తీసుకెళ్దామని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం.